హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కొత్తిమీర పలుకులు టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికోసం అయితే తగినన్ని పలుకులు అయితే తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని పలుకులు వేసుకొని జీలకర్ర ధనియాలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక అవన్నీ పక్కకు తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో 2 టమాటాలు వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు అది వేసి టమాటాలు బాగా ఫ్రై అయ్యాక ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అది కూడా బాగా దగ్గరికి అయ్యాక బాగా కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దగ్గరికి అయ్యేదాకా వేయించుకోవాలండి. ముందు మనం వేపేసుకున్న పలుకులు అవి ఉంటాయి కదా, ముందు అవైతే మిక్సీ చేసుకోవాలండి. కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే ఈ పచ్చడి బాగుంటుంది. అలాగే మన పులుపుకి సరిపడినంత చింతపండు అయితే వేసుకొని సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. అందులోనే వేయించిన కొత్తిమీర టమాటా కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. ఈ పచ్చడికైతే తాలింపుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ పచ్చడి 1 వీక్ అయినా పాడవకుండా ఉంటుందండి. ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు మాడేదాకా ఉంచుకొని ఈ పచ్చడి అందులో వేసుకొని బాగా కలుపుకుంటే ఈ పచ్చడి అయితే 1 వీక్ అయితే ఉంటుందండి. కొత్తిమీర టమాటా పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే 1 వీక్ వరకు కూడా ఉంటుందండి. కొత్తిమీర ఎక్కువ ఉన్న రోజు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.